ఉదయం లేవగానే ఒక కప్పు టీ, ఆఫీస్లో బ్రేక్ టైంలో మరో కప్పు. చాలా మందికి టీ అనేది అలవాటు కాదు, అవసరం. కానీ ఆ టీనే ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. టీ తయారైన వెంటనే కాకుండా ఆలస్యంగా తాగడం, మళ్ళీ వేడి చేసి తాగడం వల్ల కాలేయ, జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా టీ తయారు చేసిన 15 నుంచి 20 నిమిషాల లోపు తాగితేనే అది సురక్షితమని పరిశోధకులు సూచిస్తున్నారు. టీ తయారైన తరువాత కొంతసేపు ఉంచితే అందులో బ్యాక్టీరియా పెరగడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. గాలిలోని సూక్ష్మ జీవులు, పాలల్లో ఉండే పోషకాలు కలిసిపోవడంతో టీ తర్వాత చెడిపోతుంది. అందుకే జపాన్, చైనా వంటి దేశాలలో నిల్వ చేసిన టీని తాగడాన్ని ప్రమాదకరంగా భావిస్తుంటారు. అక్కడ 24 గంటలకు పైగా ఉంచిన టీని తాగడం విషంతో సమానమని ప్రజల నమ్మకం. ఈ కారణంగానే చైనాలో నిల్వ చేసిన టీ అస్సలు ముట్టుకోరు. పాలతో చేసిన టీ గది ఉష్ణోగ్రత వద్ద 2 గంటల కంటే ఎక్కువగా ఉంచితే బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ఫ్రిడ్జ్ లో ఉంచితే 1 నుండి 3 గంటలు నిల్వ చేయవచ్చని నిపుణులు చెప్తున్నా ఆ టీని మళ్ళీ వేడి చేయడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల టీలోని పోషక విలువలు నశించడమే కాకుండా ఆమ్లత్వం పెరిగి గ్యాస్, మంట, జీర్ణ సమస్యలు మొదలవుతాయి. అల్లం టీ విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. పాలు కలపకుండా తయారు చేసిన అల్లం టీని ఫ్రిడ్జ్ లో ఉంచితే 3 నుంచి 5 రోజుల వరకు నిల్వ చేయవచ్చు. అయితే తాగే ముందు బాగా మరిగించాలి. టీ రంగు మారడం, దుర్వాసన రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పారేయాలి. అలాగే రోజుకు 4 నుంచి 5 గ్రాముల కంటే ఎక్కువ అల్లం తీసుకుంటే కొంతమందిలో గుండెలో మంట, అసౌకర్యం వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఆయుర్వేదం కూడా టీని నిల్వ చేయడం, మళ్ళీ వేడి చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఆయుర్వేద ప్రకారం ఇలా చేసిన టీ శరీరంలో విష పదార్థాలను పెంచి జీర్ణక్రియను మందగిస్తుందని చెప్తున్నారు. టీని పదే మరిగించడం వల్ల అందులోని ప్రోటీన్లు, సహజ గుణాలు నశిస్తాయని, దీని ఫలితంగా ఆమ్లత్వం, అలసట, కడుపు మంట వంటి సమస్యలు తలెత్తుతాయని, అందుకే టీ తాగాలనుకుంటే ప్రతిసారి తాజాగా తయారు చేసుకోవడమే ఆరోగ్యానికి మేలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక చిన్న అలవాటు పెద్ద సమస్యగా మారకముందే మీ టీ కప్పు తాజాగా ఉందా లేదా అన్న విషయాన్ని సరిచేసుకోండి.